నమస్తే మేడం. శేషు గారు నమస్తే. శేషు గారు, చరిత్రలో తొలిసారిగా 260 కోట్లు మత్స్యకారుల ఖాతాలో వేశారు. మీ హయాంలో మత్స్య సంపద అనేది అసలు 4 రెట్లు పడిపోయింది. అయితే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం మత్స్యకారులకు ఏ విధంగా భరోసా కల్పిస్తోంది? సో ఇవాళ కూడా చూసాము, లోకేష్ వాళ్ళతో మాట్లాడడం, ఆప్యాయంగా మాట్లాడడం, వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇవ్వడం, ఇవన్నీ చూసాము. అంటే ఇది కేవలం మీ ప్రభుత్వ హయాంలో మాత్రమే జరిగిందా? చూస్తున్నట్లయితే మొట్టమొదటిసారిగా 2014-19 మధ్యన తెలుగుదేశం పార్టీ ఏదైతే ఆ రోజు అధికారంలో ఉందో ఆ రోజు ప్రారంభమైంది. ఆ రోజు ప్రారంభమైనప్పుడు మీ అందరికీ కూడా గుర్తుంటుంది, ఐ విట్నెస్ హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు వీళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్నప్పుడు కూడా ప్రతి ఇంటికి కూడా ముఖ్యమంత్రి గారు అక్కడే 14 రోజులు బస్సులో ఉండటం, సిటీ అంతా కూడా రెనోవేషన్ చేయడం, మొత్తం అంతా వర్క్ చేయడం తోట మత్స్యకారుల కోసం ప్రత్యేకమైనటువంటి పాలసీ తీసుకొచ్చి వాళ్ళందరికీ హెల్ప్ చేయటం. దాంతో పాటుగా ఏదైతే మత్స్యకారులు వేట నిషేధ సమయం ఉందో, అంటే చేపలు ప్రొడక్షన్ కి ఇబ్బంది అవుతుంది ఆ టైంలో వెళితే అని చెప్పని ఆ ప్రొడక్షన్ పెంచడం కోసం ఆ టైం ఏదైతే ఉందో ఆ టైంలో మత్స్యకారులు పడుతున్నటువంటి ఇబ్బందికి ఖచ్చితంగా కూడా సహాయం చేస్తామని చెప్పని ఆ రోజు మరి సహాయం చేయడం జరిగింది. దాని కంటిన్యూషన్ వచ్చినటువంటి ప్రభుత్వం చాలా అద్భుతాలు చేస్తానన్న తర్వాత జరిగినటువంటి కొన్ని నష్టాలు, ఏదైతే జీవో నెంబర్ 217 తీసుకొచ్చి ఎవరైతే గ్రామ స్థాయిలో సొసైటీలకి మత్స్యకారులకి చెరువులు ఇచ్చి వానఫ్ చేసేటువంటి కార్యక్రమాన్ని రద్దు చేస్తూ 217 జీవోని ఇచ్చి అక్కడ ఏలంపాట్లు పెట్టి ఎవరైతే వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి కాంట్రాక్టర్లు గుత్తేదారులకి ఆ పార్టీ నాయకులకి ఆ కాంట్రాక్ట్లు వచ్చే విధంగా వేలంపాట్లో ఆ లోకల్ గా ఉన్న మత్స్యకారులు వీరి దగ్గర కూలి పని చేసుకునేటువంటి పరిస్థితిలో తీసుకొచ్చినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసామండి. దాంతో పాటుగా ఏదైతే ఈ యొక్క కార్యక్రమాల్లో మన అమ్మవారి తల్లికి వందనం కానీ లేకపోతే వేరే ఏదైనా ఇతర కార్యక్రమాలు వచ్చినా కూడా ఈ కార్యక్రమాల్లో వాళ్ళకి ఇంప్లిమెంటేషన్ అవ్వకుండా ఈ జీవో తీసుకొచ్చి కొన్ని రూల్స్ పెట్టి చాలా మంది మత్స్యకారులకి కోతనే పెట్టడం కూడా జరిగిందండి. కోత పెట్టడం కూడా జరిగింది. దానివల్ల ఏంటంటే చాలా మంది గ్రౌండ్ లెవెల్లో మత్స్యకారులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి ఇబ్బంది వచ్చింది. అంటే జీవో నెంబర్ 30 ఏదైతే ఉందో, వైసీపీ ప్యానల్ వారు కూడా ఉన్నారు కాబట్టి వారికి చెప్తా. జీవో నెంబర్ 30 అండి. ఆ 30 ప్రకారం ఏంటంటే వాహన మిత్ర గాని రైతు భరోసా గాని ఈ 2 కార్యక్రమాలు గనక లబ్ధిదారులుగా గనక అక్కడ 2 కార్యక్రమాలు ఉంటే మత్స్యకార సేవలు ఏదైతే ఇప్పుడు ఇది ఉందో గత వైసీపీ ప్రభుత్వంలో మత్స్యకారులుగా అందించేటువంటి సాయంలో కూడా కోతకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. మరలా ఎన్నికల మేనిఫెస్టోకి వెళ్ళినప్పుడు చాలా సుస్పష్టంగా చెప్పినటువంటి విషయం ఏంటంటే ఈసారి మరలా కూటమి ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే, ఏదైతే టీడీపీ జనసేన బీజేపీ పార్టీలు అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మత్స్యకారులకి వేట నిషేధ సమయంలో 20,000 రూపాయలు మత్స్యకార సేవల కింద ఇస్తామని ఏదైతే ప్రకటన చేశారో ప్రకటించినటువంటి విధంగానే గత ప్రభుత్వం ఏప్రిల్ 26న ఈ యొక్క మత్స్యకార సేవల అందరికీ కూడా నేరుగా వాళ్ళ ఖాతాల్లోకి డబ్బులు పడేటువంటి కార్యక్రమం చేసినటువంటి ముఖ్యమంత్రి గారు ఈ సంవత్సరం అదనంగా లాస్ట్ ఇయర్ కన్నా కూడా, అంటే లాస్ట్ ఇయర్ ఏదైతే మనకి ఇచ్చినటువంటి 263 కోట్లు దాన్ని దాటి ఇప్పుడు 286 కోట్ల రూపాయలు మత్స్యకార సేవల కింద కార్యక్రమం కింద మత్స్యకారులకు అందరికి ఇవ్వటం. దాంతో పాటుగా మహిళలు కూడా వాళ్ళు స్వతహాగా ఆర్థికంగా స్థిరపడాలని వారికి ఈ రోజు చేసినటువంటి కార్యక్రమం. దాంతో పాటు ఏదైతే మత్స్యకారుల పిల్లలు ఉద్యోగాలు చేసుకోవాలా, ఉన్నతమైనటువంటి స్థితిలోకి రావాలా, వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి సౌకర్యాలు కల్పించాలని ఏదైతే ముఖ్యమంత్రి గారు సంకల్పించారో, అంటే మత్స్యకారుల పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధిని ముఖ్యమంత్రి గారు చేసేటువంటి కార్యక్రమం అంటే మాటల్లో కాదు చేతల్లో. దాంతో పాటు ఒక భరోసా, ఏదైతే తమిళనాడు బోట్లు ఆంధ్రప్రదేశ్ లోకి ప్రవేశిస్తా ఉన్నాయి, ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకార హక్కులు ఏవైతే కాలు రాస్తా ఉన్నాయని ఉందో దానికి కూడా కలెక్టర్ గారికి ఏదైనా వేరే బోట్లు వస్తే గనక వాళ్ళు దాటి ఏదైతే పరిధి దాటి మన దగ్గరికి వస్తే గనక ఇమీడియట్ గా కలెక్టర్ గారికి ఒక మెసేజ్ వచ్చేటట్టుగా ఇమీడియట్ గా కలెక్టర్ గారు కూడా యాక్షన్ తీసుకునేటువంటి విధంగా ఒక సిస్టమ్ డెవలప్ చేసి, ఇక్కడ ఆయన ఒక మాట అన్నారు, వేట మాదే ఆట మాదే, మొత్తం ప్రాంతం అంతా కూడా మాదే, బోటు మాదే అని చెప్పని ఏదైతే చెప్పారో మన బోట్లు మన వేట మన డెవలప్మెంట్ అనేటువంటి విధంగా ముఖ్యమంత్రి గారు కూడా చాలా సుస్పష్టంగా పనిచేయటం, వారు ఎదుగుదల కోసం వారు చేయటం చాలా సంతోషదాయకం. డెఫినెట్ గా అండి 217 జీవో రద్దు ఏదైతే ఉందో అది చాలా కీలకమైనటువంటి ఘట్టం. స్థానికంగా ఉన్నటువంటి మత్స్యకారులకి వారి హక్కుల్ని
కాపాడడానికి ఏదైతే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి 217 జీవో అనేది రద్దు చేయడం డెఫినెట్ గా మత్స్యకారుల యొక్క కళ్ళల్లో ఆనందం చూసేటువంటి కార్యక్రమం. అది చేసినందుకు కూడా ప్రభుత్వం నిజంగా కూడా వారి పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏ విధంగా నిరూపించుకున్నారనేది అది పెద్ద చెప్పలేదు. రైట్. మనతో పాటు జనసేన అడ్వకేట్, జనసేన లీగల్ సెల్ జడ్డు దుర్గా ప్రసాద్ గారు జాయిన్ అయ్యారు. అండ్ పూడి తిరుపతిరావు గారు, బీజేపీ అధికార ప్రతినిధి. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ షో. మోహన్ గారు నమస్తే.